మమతా బెనర్జీ ఏం మాట్లాడారో చూద్దాం. ఆవిడకి ఓట్లు కావాలి, ఆవిడ విచ్చలవిడిగా ఎలా రచ్చగొట్టే విధంగా మాట్లాడిందో చూడండి ఒకసారి. बीजेपी को मदद मत करो, बीजेपी का अगर तुम लोग मदद करोगे कोई तो अल्लाह का कसम आप लोगों को कोई माफी नहीं करेगा, हम तो माफी नहीं करेंगे। हे लड़ाई में हम लड़ाई करेंगे, हम लड़ेंगे, हम लड़ेंगे नहीं। जो काफिर है, जो कापुरुष है, वो डरते हैं, वो मरते हैं, जो लड़ते हैं वो जिंदा रहते हैं। हमको जो मर्जी हो। अल्लाह को कसम కాఫీర్ లోగం డర్తే హే, విగ్రహారాధకులు భయపడి పోసుకుంటారట ఆవిడ చెబుతోంది. మనం ఏ దేశంలో ఉన్నామో అర్థం కావట్లా. బషీర్ గారు, బీజేపీని ఉరికిచ్చి కొట్టండి, నో ఇష్యూ, బట్ యూ షుడ్ నాట్ బ్లేమ్ ది కంట్రీ. విగ్రహారాధకుల్ని ఏం చేస్తారండి, భయపడతారా? ఆవిడని చూసి భయపడాలా, పోసుకోవాలా? ఏం మాట్లాడుతుంటే కాఫిర్ అంటే విగ్రహారాధకులు అని చెప్పి ఎవరు చెప్పారు మీకు? మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు చెప్పుకుంటూ వస్తుంటారు కదా, మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు చెప్పుకుంటూ వస్తారు. అంటే తాపకోసారి డెఫినేషన్ మారుతుందా? అంటే మీరు మీ కన్వీనియన్స్ ప్రకారం చెప్తున్నారు కదా. ఎవరు? బీజేపీతో తేడా పడాలంటే ఉరికిచ్చి కొట్టండి, బీజేపీని ఉరికిచ్చి కొట్టండి, బట్ విగ్రహారాధన జోలికి మీరు రావాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఉన్నప్పుడు, ఈ దేశంలో అన్నం తింటున్నప్పుడు, ఈ దేశం మీద ప్రమాణం చేసి ఇక్కడ జీవిస్తున్నప్పుడు మీరు యువర్ లాయల్టీస్ షుడ్ బి టువర్డ్స్ నేషన్ ఫస్ట్. నేషన్ ఫస్ట్. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని నమ్మాలి అనే భావన లేని, అసలు దేవుడు లేడు అని చెప్పేవాడు కాఫిర్ అవుతాడు. అంటే ఆమె ఏం చెప్తుంది, దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు కాఫిర్లు అవుతారని చెప్పింది తప్పనిచ్చి ఓన్లీ నాన్ ముస్లిం కాఫిర్ అవుతారనే అర్థంలో అని చెప్పలేదు. ఒక విషయం. ఇంకా రెండో విషయం, రాయండి సుభాషితాలు, బషీర్ అహ్మద్ సుభాషితాలు అని పబ్లిష్ చేయండి. మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు రాసుకొని పబ్లిష్ చేసి పంచండి. మాకు ఉర్దూ రాదు కదా, తెలుగులో రాసి పంపించండి. మీకు తెలుగు వచ్చు కదా. అది ఉర్దూ పదం కాదండి, అది అరబీ పదం. మాకు రాదు కదా, మేము ఏంటంటే అజ్ఞానంలో మాకు రాదు. మీరు పబ్లిష్ చేసి పంచండి, మేమందరం నేర్చుకుంటాం, మేమందరం నేర్చుకుంటాం. ఇలాంటి వాళ్ళు మన ముఖ్యమంత్రులు, ఇలాంటి వాళ్ళు మన ముఖ్యమంత్రులు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ షీ హ్యాస్ ఎనీ డిఫరెన్సెస్ విత్ బీజేపీ ఆర్ షీ వాంట్స్ టు ఫైట్ విత్ బీజేపీ, లెటర్. కావాలంటే బీజేపీని ఉరికిచ్చి కొట్టమంటున్నాం వెస్ట్ బెంగాల్ నుంచి, ఒక్క సీటు కూడా గెలవకుండా. బట్ మతం జోలికి వస్తుంది ఆవిడ, అల్లాకి కషం అంటోంది. విన్నారా? మళ్ళీ వినిపించమంటారా? నేను విన్నాను. అల్లాకే కసం అనేది అది ఊత పదం, చాలా మంది వాడుతూ ఉంటారు. కన్వీనియన్స్, మీరు మాట్లాడితే వాడింది, మాట్లాడితే ఊత పదం పక్కన పెట్టేటట్టయితే, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా మతపరమైన విభజనని తీసుకొచ్చి చాలా సార్లు అత్యంత దిగజారిపోయి మాట్లాడిన విషయం ఉన్నాయి. అమెరికాలో ఉన్నటువంటి టైమ్స్ పత్రిక ఏం చేసిందండి, ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ డివిజన్ అని చెప్పి ఆయన ఫోటోతో పాటుగా ఒక ముఖ చిత్రాన్ని వేసి పత్రికని విడుదల చేసిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అమెరికాలో అంతర్జాతీయంగా ఏం చేసిందో కూడా మనం, అంతర్జాతీయ సమాజంలో ఆయన మీద ఎలాంటి ఇది ఉన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దానికన్నా ముందు ఇంకోటి చెప్పమంటారా? ఆయనకి వీసా కూడా నిరాకరించింది 2000 ఆ డికేడ్ లో. నేను అది కూడా చెప్తా, మీరు అది మర్చిపోయారేమో. నేను మీ కోపాలు, మీ పగలు, మీ కక్షలు ఏమన్నా మోడీతో ఉంటే తేల్చుకోండి, దేశంతో కాదు. మోడీ చేసిన తప్పుడు పనులను మాట్లాడితే అది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడామని చెప్పేసి మీరు ఎలా భావిస్తున్నారు? దేశం వేరు. నేను మళ్ళీ చెప్తున్నా, మోడీతో ఉన్న పంచాయతీ ఉంటే మీరు తేల్చుకోండి అంటున్నా. రైట్ సార్, నేను ఒకే ఒక విషయం చెప్తాను. బషీర్ గారు ఒకే ఒక విషయం. సో ఇప్పుడు నిన్న ఇంత చేడు జరిగింది. ప్రపంచంలో ఉన్న వరల్డ్ ముస్లిం లీగ్ వాళ్ళు దే హావ్ ఎక్స్టెండెడ్ దైర్ సాలిడారిటీ అండ్ సపోర్టెడ్ ఇండియా. మొత్తం గొప్ప గొప్ప దేశాల నుంచి ప్రతినిధులందరూ కూడా మాట్లాడారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మాట్లాడాల. బషీర్ అహ్మద్ మాట్లాడచ్చు, షుబ్లీ గారు మాట్లాడచ్చు. షుబ్లీ గారు ఏంటంటే రామనవమికి ఇది వేస్తారు, శుభాకాంక్షలు చెప్తారు. ఆయన ఒక్కడనే చూశాను నేను ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. నేను ఐ గో ఆన్ రికార్డ్. అలాగే మీరు రామనవమికి వెళ్ళి ముత్యాల తలంబ్రాలు ఇస్తారు బషీర్ అహ్మద్ గారు. ఈ 2 హాస్పిటల్లో మిమ్మల్ని చూస్తున్నా. ఏది ఈ జనరాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు ఇంత ఉగ్రవాదానికి 26 మంది బలయ్యారు, ఒక నేపాల్ పౌరుడు కూడా బలయ్యారు. నేననేది ఎక్కడైనా స్పెషల్ ప్రేయర్స్ ఆఫర్ చేశారండి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ? క్రిస్టియన్స్ కొవ్వొత్తుల ర్యాలీ చేశారు
ఖచ్చితంగా మసీదులో ఇప్పుడు మసీదులో జరిగే వాటిని దేనిని కూడా ప్రార్థన జరుగుతున్నప్పుడు, నమాజ్ జరుగుతున్నప్పుడు మసీదుకు ఉన్న సిస్టమ్ ఏంటంటే దాన్ని వీడియోగ్రఫీ తీసి చూపించే సిస్టమ్ మసీదుకి లేదు. అది గుడికి ఉంది, చర్చికి ఉంది. మసీదుకి లేదు కాబట్టి మసీదుల్లో ఏం జరిగింది అనేది చాలా మందికి తెలియదు. అలానే మీరు ఒక మాట చెప్తున్నారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఖండించింది అంటే తీవ్రంగా ఖండించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మాకు సంబంధించిన ఈ శ్రేణులన్నీ రోడ్డుకెక్కాయి, శాంతియుతంగా ఉండాలి, ఇది ఉగ్రవాద చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ప్రదర్శనలు చేసిన విషయం కూడా ఉంది. కేవలం ఇప్పుడు ఈ కాశ్మీర్ లో జరిగిన 26 మందికి సంబంధించిన ఊచకోతే కాదు, మణిపూర్ లో జరిగిన దాన్ని కూడా మేము వ్యతిరేకించాం. మణిపూర్ లో జరిగిన దాన్ని కూడా వ్యతిరేకిస్తూ కూడా ప్రదర్శనలు చేశాం. మణిపూర్కి కూడా వెళ్లి రావడం కూడా జరిగిన విషయాన్ని నేను మీకు స్పష్టం చేస్తున్నా. అయితే నేను మీ ద్వారా అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక టెర్రరిజానికి, ఉగ్రవాదానికి మతం అనేది ఉండదు. చెప్పండి సార్, ఏంటో నవ్వుతారు, ఎవరన్నా నవ్వుతారు. వాట్ హీ హాస్ క్లెయిమ్డ్, నేను సిగ్గు విడిచి చెప్తున్నాను, ఈ ప్లాట్ఫామ్ నుంచి ప్యాంట్లు చించి చెక్ చేసి ఫలానా అని నిర్ధారించుకుని చంపారు. దాన్ని ఏమంటారు సార్? దాన్ని ఏమంటారు? సోషల్ మీడియాలో అది జమ్మూ కాశ్మీర్ ఒమర్ అబ్దుల్లా గారి ప్రభుత్వం నిర్ధారించి చెప్పింది. ఒమర్ అబ్దుల్లా గారి ప్రభుత్వం నిర్ధారించి చెప్పింది. వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్లు చూడండి. వెంట్రుక వాసిలో చావు నుంచి తప్పించుకుంటున్న వాళ్ళ స్టేట్మెంట్లు చూడండి. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఎక్కడో దూరం నుంచి మేము కూర్చుంటే టప్ 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 అని శబ్దాలు వచ్చాయి, కాల్పులు జరుగుతున్న శబ్దాలు వచ్చాయి, కాల్చిన వ్యక్తులు కూడా కనబడలేదు, మేము బ్రతికి బయటపడ్డామనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అలానే అందులోంచి తప్పించుకుని బయటకు వచ్చిన వ్యక్తులు, తప్పించిన వ్యక్తులు కూడా చెప్పారు. వాస్తవంగా చూసేటట్టయితే మనం బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 10-11 సంవత్సరాల నుంచి చూసేటట్టయితే కనుక, పుల్వామా దగ్గర నుంచి మనం తీసుకునేటట్టయితే కనుక, ఎలక్షన్లు వచ్చే ముందు ప్రతిసారి ఇలాంటి టెర్రరిస్ట్ దాడులు జరగడం మనం గమనిస్తూనే ఉన్నాం. మరి పుల్వామాలో ఇంత దాడి జరిగింది, ఆర్డిఎక్స్ ఇండియాలోకి ఎలా వచ్చింది, ఇంతమంది ఎలా చనిపోయారు? జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన గవర్నర్ గతంలో చేసిన మాలిక్ గారు ఆయన స్పష్టంగా చెప్పాడు, దీని వెనుక ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన హస్తం ఉంది, వాళ్లే చేయించారు, ఎన్నికల కోసం చేయించారని చెప్పి ఆయన ఆరోపణ చేస్తే దాని మీద ఏ విధమైనటువంటి పరిశోధన జరిగిందా? దాన్ని ఏదైనా లోతుగా పరిశీలించారా? పరిశీలించలేదు, పరిశోధన కూడా జరగలేదు. అసలు ఈ రోజు కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇది కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి ఇది పూర్తి వైఫల్యం. రాబర్ట్ వాద్రాకి ఉగ్రవాదం తగ్గిపోతుందన్నారు. రాబర్ట్ వాద్రాకి బషీర్ అహ్మద్ కి పెద్ద తేడా లేదు. అచ్చం ఆయన ఎలా మాట్లాడాడో, లేకపోతే ఆయనకి మీరే స్క్రిప్ట్ పంపించారో తెలియదు, లేకపోతే ఆయన ఏమన్నా మీకు పంపించారు, ఇద్దరు ఒకేలా మాడుతున్నారు. మోడీకి ఇది మైనారిటీల హెచ్చరికట. ఈ దేశంలో ఉండి లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడే రాబర్ట్ వాద్రా మాట్లాడతాడు, అదే లైన్ ముస్లిం లీగ్ కూడా తీసుకుంటారు.